బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. 177 కోట్లకు 1 ఎకరాన్ని కొనింది ఎంఎస్ఎన్ రియాల్టీ. 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్స్ ను వేలంలో దక్కించుకుంది ఎంఎస్ఎన్ రియాల్టీ. ప్రారంభ ధర ఎకరాకు 101 కోట్లుగా వేలం ప్రారంభించగా 177 కోట్లు పలికింది. సౌత్ ఇండియాలోనే ఇది అత్యధిక ధరగా చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ఎకరాకు 177 కోట్లు ఇంత అత్యధిక ధర పలకడానికి గల కారణాలేంటి? రేఖ, మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో ఎకరం ధర రికార్డు సృష్టించింది. చెప్పారు రియల్ ఎస్టేట్ రంగంలోనే ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం కొంత కుదేలవుతుందని భావించినప్పటికీ కూడా రికార్డు ధర పలకడం అనేది టీజీఐఎస్సికి సంబంధించిన వేలంలో 171 కోట్లకు ఈ ధర పలికినట్లుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే 6 గంటలకు 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ ఆన్లైన్ ఈ ఆక్షన్ జరిగింది. రాయదుర్గంలో ఉన్నటువంటి నాలెడ్జ్ సిటీ సమీపంలో పెద్ద ఎత్తున 18 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను ఇటు టీజీఐఎస్సి ద్వారా వేలం వేసింది. ఇందులో రికార్డు ధర ఎప్పుడూ ఊహించని విధంగా హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రికార్డు ధర పలికినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. 177 కోట్లకు 1 ఎకరం ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ దీన్ని దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆన్లైన్లో పలు భారీ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఈ యాక్షన్లో పాల్గొన్నాయి. ఇందులో 7.67 ఎకరాల ల్యాండ్ని ఈ వేలంలో ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ దక్కించుకుంది. అయితే ప్రారంభ ధరని 101 కోట్లుగా కూడా దీనికి 100 కోట్లకు పైగా ప్రారంభ ధరని టీజీఐఎస్సి నిర్ధారించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల్లో ఈ ఊహించని విధంగా ఈ స్పందన వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీన్ని మనం ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో అత్యధిక ఖరీదైన ప్లేస్లోనే ఈ ప్లేస్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం మంత్రుల సబ్ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ భూముల వేలానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేలం వేయాలని చెప్పి కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి మనం చూసుకుంటే 177 కోట్ల అత్యధిక ధర పలికింది. 1 ఎకరం 177 కోట్లు. మొత్తం ఈ భూములను విక్రయించగా దాదాపు 2000 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సినట్లుగా కూడా ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ప్రభుత్వ సబ్ కమిటీ సమావేశం అనంతరం కూడా దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లం మండలంలో ఉన్నటువంటి ఈ 18 ఎకరాల భూముల్లో మొత్తం 18 ఎకరాలకు పైగా ఇవి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సర్వే నెంబర్ 83/1లోని మొత్తం 18 ఎకరాల 67 గుంటలకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం వేలం వేయడం ద్వారా 2000 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నట్లుగా కూడా అంచనా వేసింది. గత నెలలోనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ బిడ్ని ప్రీ బిడ్ని కూడా ప్రభుత్వం నిర్వహించింది. అందులో భారీ ఎత్తున విదేశీ సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ ఐటీ కంపెనీలు కావచ్చు, మిగతా భారీ స్థాయిలో ఉండేటువంటి ప్రముఖ కంపెనీలకు కూడా అక్కడే ఉంటున్న నేపథ్యంలో దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నట్లుగా కూడా టీజీఐఎస్సి భావించింది. అయితే ఈ నేపథ్యంలోనే టీ హబ్కి ఇటు సత్య మయూం భూజా ఇవన్నిటికీ నాలెడ్జ్ సిటీకి అత్యంత సమీపంలో ఉండేటువంటి ఈ భూములు అత్యధిక ధర పలకడం పైన కూడా అధికారులు ప్రభుత్వం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా భూములు కూడా ఇంకా మరికొన్ని సంస్థలు కూడా వీటిని దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేఖ సాగర్, ఈ భూములకు సంబంధించి ప్రారంభ ధర ఎకరాకే 101 కోట్లుగా ఫస్ట్ వేలాన్ని అయితే ప్రారంభించారు. ఇక 177 కోట్లుగా ఆల్మోస్ట్ గా దానికి 177 కోట్లకు ఎంఎస్ఎన్ అయితే దక్కించుకుంది. సో ఈ అంశానికి సంబంధించి అసలు రియాలిటీ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారు? ఎస్ రేఖ, ఖచ్చితంగా మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది కొంత తగ్గిపోయింది అన్నట్లుగా కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం వేలం వేస్తున్నటువంటి రీసెంట్గా ఇటు ప్రభుత్వం వేలం వేసినటువంటి కుకట్పల్లిలో కావచ్చు, కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో కావచ్చు, భారీ స్థాయిలో రికార్డు ధరలో కూడా ఈ భూములు వేలంలో పలు సంస్థలు దక్కించుకున్న పరిస్థితి. సో తాజాగా ఇక్కడ నాలెడ్జ్ సిటీ సమీపంలో ఉన్నటువంటి టీజీఐఎస్సి భూముల వేలంలో కూడా ఇది రుజువైందనే చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు కూడా దీనిపైన కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 100 కోట్లకు పైగా ఎకరం పలకడం అనేది ఇప్పటివరకు రికార్డు ఉంది హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో. కానీ ఇక్కడ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ
సంస్థ ఏకంగా 177 కోట్లకి 177 కోట్లు అంటే ఇది హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున 1 ఎకరాకి ఈ భూములు పలకడం అనేది కూడా ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు మనం. సో అందులో భాగంగానే ఇక్కడ టీజేఏసీ ఇచ్చినటువంటి ఈరోజు 3 గంటలకు ప్రారంభమైన వేలంలో పలు సంస్థలు కూడా ఇందులో ఈ ఆక్షన్లో పాల్గొన్నాయి. మొత్తం 177 కోట్లకు 7.6 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 2000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. టీజీఐఏసీ ద్వారా కూడా ఈ వేలాన్ని కూడా చేసిన పరిస్థితి. ప్రీబిడ్ కూడా భారీ సంస్థలు ముందుకు వచ్చాయి. అందులో భాగంగానే 101 కోట్ల రూపాయలు ప్రారంభ ధర అంటే 50 లక్షల రూపాయలు పెంచుతూ ఈ వేలం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. 50 లక్షలు పెంచుతూ 101 కోట్ల నుంచి 177 కోట్లకు వచ్చింది. ఇందులో 7 ఎకరాలు మొత్తం 18 ఎకరాలు వేలం వేస్తే 7.67 ఎకరాలు ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 2000 కోట్ల ఆదాయం వస్తున్నట్లుగా కూడా భావించినటువంటి ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో 150 కోట్లకు పైగా పలుకుతుందని మొదట్లో భావించారు. కానీ అధికారుల అంచనాలు కూడా మించిన విధంగా ఈ స్పందన వచ్చినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అంటే ప్రముఖులు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ రియాలిటీ రంగం అనేది ఇంకా దూసుకుపోతుందన్న దానికి ఇది ఒక సంకేతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 ఎకరం 100 కోట్లకు పైగా శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున 100 కోట్లకు పైగా ఎకరాలు పోవడం అనేది సర్వసాధారణంగా మారిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏకంగా 177 కోట్ల రూపాయలు 1 ఎకరం ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకోవడం, మిగతా 7 ఎకరాల పైగా 7 ఎకరాల 6-7 భూమిని ఈడ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ స్వాధీనం దక్కించుకుంటే ఇందులో మిగతా దాదాపు 10 ఇంకా మరో 10 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మిగతా కంపెనీలు కూడా పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంతకాలం మనం చూసుకుంటే మై హోమ్ సంబంధించినటువంటి సంస్థ కావచ్చు, రాజపుష్ప, ఆదిత్య లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా మొత్తం రియాలిటీ రంగాన్ని హైదరాబాద్లో ఏలిన పరిస్థితిని మనం చూసాం. కొత్తగా ఎంట్రీ ఇచ్చినటువంటి ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ కొంత సంచలనమే సృష్టించింది రియల్ ఎస్టేట్ రంగంలో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఒక సంచలనం సృష్టించే విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక రికార్డు ధర సృష్టించే విధంగా ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఇందులో పాల్గొనడం, ప్రారంభ ధర 100 కోట్లు 101 కోట్లుగా ఉంటే 50 లక్షలు పెంచుతూ మిగతా సంస్థలతో పోటీ పడుతూ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ 177 కోట్లు ఏకంగా ఇందులో దక్కించుకోవడం అనేది కొంత ఒక సంచలన నిర్ణయం ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ తీసుకుంది. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరింత దూసుకు వెళ్లే విధంగా కూడా తమ యొక్క కార్యాచరణ, తమ యొక్క కార్యకలాపాలు కొనసాగే విధంగా కూడా చేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ పేరుతో ఫార్మా రంగంలో ఎంతో పేరు సంపాదించినటువంటి ఈ సంస్థ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మరింతగా విస్తరించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్లోని అత్యంత ఖరీదైనటువంటి భూముల మధ్య అత్యంత ఖరీదైనటువంటి డెలైట్ సంస్థలే కావచ్చు, మైహోమ్, భూజా, వివిధ రకాల ప్రముఖ ఐటీ కంపెనీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రాయదుర్గం ప్రాంతంలో మొత్తం ఎన్ని రియాలిటీ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి? 101 కోట్లకు వేలం ధర ప్రారంభించగా 177 కోట్లుగా పలికింది. అంటే ఈ 177 కోట్ల వరకు కూడా ఎంఎస్ఎన్ కి కాంపిటీషన్ గా ఉన్న మెయిన్ రియాలిటీ సంస్థ ఏది? అక్కడతో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఒకవేళ ఇంకా ఎవరైనా కూడా బిడ్ ఎక్కువగా వేసినట్లయితే 177 కంటే మించిపోయేదా? ఎస్, ఖచ్చితంగా మనం చూసుకుంటే ప్రీ బిడ్లోనే గత నెలలో టీజీఐఏసీకి సంబంధించినటువంటి అధికారులు టీహబ్లో నిర్వహించినటువంటి ప్రీ బిడ్లోనే దాదాపు 10కి పైగా సంస్థలు ముందుకొచ్చి దీనికి సంబంధించినటువంటి వేలంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. సో ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ కూడా మిగతా రంగాలతో, మిగతా కంపెనీలతో పోటీ పడుతూ కూడా ఈ అత్యధికంగా 177 కోట్లు పలికినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో మనం చూసుకుంటే మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పోటీ పడ్డాయి. కానీ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఈ మధ్య కాలంలో ఫార్మా రంగంలో దూసుకుపోతుంది. అదేవిధంగా ఫార్మా ల్యాబ్స్తో పాటుగా మరికొన్ని రంగాల్లో కూడా ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దూసుకుపోతున్న నేపథ్యంలో రియాలిటీ రంగంలో తమ యొక్క మార్కు చూపించాలన్న లక్ష్యంతోనే ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఈ ఆక్షన్లో పాల్గొంది. మిగతా దాదాపు 10కి పైగా కంపెనీలు ఈ ఆక్షన్లో పాల్గొన్నప్పటికీ కూడా వాటన్నిటినీ వెనుకకు నెడుతూ కూడా ఈ ఆక్షన్లో తమ యొక్క బిడ్ని, అత్యధిక బిడ్ని కూడా పలికినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. 177 కోట్లు అంటే సర్వసాధారణంగా ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఈ ధర పలికినట్లుగా కూడా దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి హైదరాబాద్ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున
ఒక్క ఎకరానికి 177 కోట్లు పలకడం పట్ల సర్వత్రా రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళకి వచ్చే రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి నుంచి ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ మరింత రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్నట్లుగా కూడా అంచనా వేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలోనే రియల్ ఎస్టేట్ రంగంలోనే టాప్ ప్లేస్లు వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోనే అత్యధిక రేటు ధర పలికినటువంటి ప్రాంతంలోనే 177 కోట్లకు పైగా దీన్ని దక్కించుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం 7 ఎకరాలకు పైగా 7.67 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుంటే మిగతా సంస్థలు కూడా దాదాపు 170 కోట్ల పైకి చిలుకు వరకు కూడా వాళ్ళు ఈ ఆక్షన్లో వాళ్ళు పలికినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. బిడ్ వేసినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మిగతా అన్ని సంస్థలను ప్రముఖ దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా వెనుకకు నెడుతూ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ముందుకు దూసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియాలిటీ రంగంలో ఈ మధ్య కాలంలో అత్యధికంగా దూసుకు వెళ్తున్న సంస్థగా కూడా ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ మనకు కనిపిస్తుంది. సో తాజాగా ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క ఎకరం 177 కోట్లు అనేది ఇంతవరకు కూడా అధికారుల అంచనాలు మించిన విధంగా కూడా ఈ యాక్షన్ అనేది జరిగినట్లు కూడా మనకు అర్థమవుతుంది. అనేక దిగ్గజ కంపెనీలు ఈ యాక్షన్లో పాల్గొన్నప్పటికీ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ తమ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకు వెళ్తున్నందుకు నిదర్శనంగా ఈ 177 కోట్లను ఒక్క ఎకరానికి పలికినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ ఆక్షన్లో పాల్గొన్నటువంటి మిగతా కంపెనీలు కూడా ఇంకా ఏదైతే 7.67 ఎకరాలు ఒక్క ప్లేస్లో ఉంటే మిగతా 8 ఎకరాలకు పైగా భూములు మరో ప్లేస్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినట్టుగా మరికొన్ని సంస్థలు ఇందులో పాల్గొని దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మిగతాయి 100 కోట్లకు పైగా పోతే కానీ ఇక్కడ ఉన్నటువంటి 7 ఎకరాలు మాత్రం అత్యధికంగా పోవడం అనేది ఇది ఒక హిస్టరీలోనే. ఎందుకంటే టీజీఐఎస్సీ చరిత్రలోనే కావచ్చు, హెచ్ఎండిఏ చరిత్రలోనే కావచ్చు, మొత్తం ఆర్ఎండ్బి నిర్వహించినటువంటి అన్ని వేలంలో కూడా ఇది ఒక అత్యధిక ధర పలికింది. సో దీంతో సర్వత్రా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరింత దూసుకు వెళ్తుందని చెప్పి కూడా మన ఇటు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఏదైతే ఈ ఆక్షన్లో పాల్గొనడం, దీన్ని దక్కించుకోవడం కూడా ఇటు ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక గతంలో కోకాపేట నియోపోలిస్లో 100.75 కోట్లు పలికింది ఎకరా ధర. అటు నియోపోలిస్ వేలం రికార్డును కూడా బ్రేక్ చేశాయి నాలెడ్జ్ సిటీ భూముల వేలం. నాలెడ్జ్ సిటీలో కీలక ప్రాంతంలో ఉండటంతో అత్యధిక బిడ్ వేసింది ఎంఎస్ఎన్ రియాలిటీ. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ధరకు భూములు కొనింది ఎంఎస్ఎన్ రియాలిటీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. 177 కోట్లకు ఒక ఎకరాన్ని కోరింది ఎంఎస్ఎన్ రియాలిటీ. 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్స్ ను వేలంలో దక్కించుకుంది ఎంఎస్ఎన్ రియాలిటీ. ప్రారంభ ధర ఎకరాకు 101 కోట్లుగా వేలం ప్రారంభించగా 177 కోట్లుగా పలికింది. గతంలో కోకాపేట నియోపోలిస్లో 100.75 కోట్లు పలికింది ఎకరా ధర. నియోపోలిస్ వేలం రికార్డును బ్రేక్ చేశాయి నాలెడ్జ్ సిటీ భూముల వేలం. నాలెడ్జ్ సిటీలో కీలక ప్రాంతంలో ఉండటంతో అత్యధిక బిడ్ వేసింది ఎంఎస్ఎన్ రియాలిటీ. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ధరకు భూములు కొనింది ఎంఎస్ఎన్ రియాలిటీ. హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ కంపెనీలకు షాక్ ఇచ్చింది ఎంఎస్ఎన్. కళ్ళు చెదిరే ధరకు బిడ్ వేసింది ఎంఎస్ఎన్ రియాలిటీ. ఎంఎస్ఎన్ బిడ్ కు అవాక్కయ్యాయి టాప్ కంపెనీలు. ఇంత ధరకు బిడ్ వేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన అయితే లభించింది. ఒక ఎకరాని 177 కోట్లకు కొనింది ఎంఎస్ఎన్ రియాలిటీ. మొత్తం 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ను వేలంలో దక్కించుకుంది ఎంఎస్ఎన్. ప్రారంభ ధర ఎకరాకు 101 కోట్లుగా వేలమైతే ప్రారంభించారు. 177 కోట్లకు గతంలో కోకాపేట నియోపోలిస్లో 100.75 కోట్లు పలికింది ఎకరా ధర.
నియోపోలిస్ వేలం రికార్డును బ్రేక్ చేశాయి నాలెడ్జ్ సిటీ భూముల వేలం. నాలెడ్జ్ సిటీలో కీలక ప్రాంతంలో ఈ భూములుండటంతో అత్యధిక బిడ్ వేసింది ఎంఎస్ఎన్ రియాల్టీ. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ధరకు భూములు కొనింది ఎంఎస్ఎన్ రియాల్టీ. హైదరాబాద్ రియాల్టీ రంగంలో టాప్ కంపెనీలకు షాక్ ఇచ్చింది ఎంఎస్ఎన్. కళ్ళు చెదిరే ధరకు బిడ్ వేసింది ఎంఎస్ఎన్ రియాల్టీ. ఎంఎస్ఎన్ బిడ్ కు అవాక్కయ్యాయి టాప్ కంపెనీలు. ఇంత ధరకు బిడ్ వేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికైతే ఊహించని స్పందన లభించింది. 177 కోట్లకు 1 ఎకరాను కొనింది ఎంఎస్ఎన్ రియాల్టీ. మొత్తం 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ను వేలంలో దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు 101 కోట్లుగా ఈ వేలాన్ని ప్రారంభించారు. అత్యధికంగా 177 కోట్లకు ఎంఎస్ఎన్ రియాల్టీ ఈ భూమిని సొంతం చేసుకుంది. అలాగే కోకాపేట నియోపోలిస్ లో గతంలో 100,75,00,000కు పలికింది ఎకరా ధర. నియోపోలిస్ వేలం రికార్డును బ్రేక్ చేశాయి ఈ నాలెడ్జ్ సిటీ భూముల వేలం. నాలెడ్జ్ సిటీలో కీలక ప్రాంతంగా ఉండటంతో అత్యధిక బిడ్ వేసింది ఎంఎస్ఎన్ రియాల్టీ. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ధరకు భూములు కొనింది ఎంఎస్ఎన్ రియాల్టీ. ఇక హైదరాబాద్ రియాల్టీ రంగంలో టాప్ కంపెనీలకు షాక్ ఇచ్చింది ఎంఎస్ఎన్. కళ్ళు చెదిరే ధరకు బిడ్ వేసింది ఎంఎస్ఎన్ రియాల్టీ. ఎంఎస్ఎన్ బిడ్ కు అవాక్కయ్యాయి టాప్ కంపెనీలన్నీ కూడా. ఇంత ధరకు బిడ్ వేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది అన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ లోనే రికార్డ్స్ బ్రేక్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. హైదరాబాద్ లోని రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికైతే ఊహించని స్పందన అయితే లభించింది. 1 ఎకరానికి 177 కోట్లు అంటే అందరూ అవాక్కవుతున్నారు. 177 కోట్లు 1 ఎకరాకి కొనింది ఎంఎస్ఎన్ రియాల్టీ. 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ను వేలంలో దక్కించుకుంది ఎంఎస్ఎన్. అయితే ఈ ప్రారంభ ధర 1 ఎకరాకు 101 కోట్లుగా ఈ భూమికి వేలాన్ని అయితే ప్రారంభించారు. మొత్తంగా 177 కోట్లకు ఫైనల్ గా సొంతం చేసుకుంది ఎంఎస్ఎన్. అలాగే గతంలో కూడా కోకాపేట నియోపోలిస్ లో 100,75,00,000కు ఎకరా ధర పలికింది. అయితే నియోపోలిస్ వేలం రికార్డును ఇప్పుడు నాలెడ్జ్ సిటీ భూముల వేలం అయితే బ్రేక్ చేశాయి. నాలెడ్జ్ ఈ సిటీలో కీలక ప్రాంతంలో ఈ భూములు ఉండటంతో అత్యధిక బిడ్ వేసింది ఎంఎస్ఎన్ రియాల్టీ. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ధరకు భూములు కొన్న సంస్థగా ఎంఎస్ఎన్ రియాల్టీ చరిత్ర సృష్టించింది.